వాగీశాద్యాస్సు మనసः సర్వార్థానాముపక్రమే యన్నత్వా కృతకృత్యా స్యుః తం నమామి గజాననం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వైకే టీవీ ప్రేక్షకులకు శ్రీ పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు మనకి ఉగాది పర్వదినం. ప్రతి సంవత్సరం మనకు ఈ పర్వదినంతో మన సంవత్సరం ఆరంభం చేసుకుంటాం. ఈ ప్రపంచంలో భారతీయులకి సంవత్సరాలకు పేర్లున్నాయి. 60 సంవత్సరాలు, ప్రతి సంవత్సరానికి ఒక పేరు. అయితే భారతీయులు కాలాన్ని ఎలా కొలుస్తారు? కాలాన్ని కొలిచే విధానం అంటే కాలగమనాన్ని, కాలం ఎప్పుడూ నిరంతరం కూడా ప్రవాహశీలంగా ఉంటుంది కదా, గతిశీలంగా ఉంటుంది. అంటే నిలకడగా ఉండదు, ఎప్పుడూ చలనంతో ఉంటుంది. ఇలాంటి కాలాన్ని 3 మానాల్లో కొలుస్తారు భారతీయులు. వింధ్య పర్వతం భారతదేశానికి మధ్యలో ఉంది కదా, ఆ వింధ్య పర్వతానికి దక్షిణాన ఉన్నటువంటి ప్రదేశాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, అలాగే కర్ణాటక. ఈ 4 రాష్ట్రాల వాళ్ళు చాంద్రమానాన్ని పాటిస్తారు. అంటే చంద్రగమనాన్ని బట్టి కాలాన్ని వాళ్ళు నిర్ణయం చేస్తారు. అలాగే తమిళనాడు, కేరళం అనే ఈ 2 రాష్ట్రాల వాళ్ళు సౌరమానం పాటిస్తారు. అంటే సూర్యగమనాన్ని బట్టి వారి యొక్క కాల నిర్ణయం ఉంటుంది. వింధ్యకు ఆవల అంటే ఉత్తర భాగంలో బార్హస్పత్యమానం అంటే బృహస్పతి యొక్క సంచారం. ప్రతి రాశిలో బృహస్పతి సంచరిస్తూ ఉంటాడు. ఏటా ఒక రాశిలో సంచరిస్తాడు ఆయన. అప్పుడు దాన్ని బట్టి వారు ఆ సమయాన్ని వారు గణిస్తారు. ఈ రకంగా మనకి 3 మానాలు ఉన్నాయి. అంటే చాంద్రమానం పాటించేటువంటి వారందరికీ కూడా ఈనాడు ఉగాది. అంటే సంవత్సర ఆది, సంవత్సరానికి తొలి రోజన్నమాట. అంటే తెలుగువారమైనటువంటి మనతో పాటు కన్నడిగులు, మహారాష్ట్రులు కూడా ఈనాడు సంవత్సరాదిని పాటిస్తారు. విశేషించి తెలుగువారికి ఈ పండుగ చాలా గొప్ప పండుగ. మిగతా వారు పాటించినప్పటికీ కూడా తెలుగువారికి ఈ పండుగ చాలా గొప్ప పండుగ. ఎందుకంటే ధర్మశాస్త్రం ఈ సంవత్సర ఆరంభం నాడు, అంటే సంవత్సరం ఏనాడు ప్రారంభం అవుతుందో మనకి తెలుగువారికి, అంటే చాంద్రమానం పాటించే తెలుగువారికి ఆనాడు ఏమేం చెయ్యాలి అనేటువంటివి అంటే కర్తవ్య నిర్దేశం చేసింది. అవి మనం చాలామందిని ఎక్కువగా పాటిస్తామన్నమాట భక్తి శ్రద్ధలతో. కారణం ఏమిటంటే మనందరికీ కూడా అనేక తరాల నుంచి కట్టుబాటుగా ఆచార వ్యవహారాలని పాటించడంలో చాలా శ్రద్ధ ఉంది. ముఖ్యంగా 9 ధర్మశాస్త్రం మనకి 9 విధులని, 9 రకాల కర్తవ్యాలని నిర్దేశిస్తోంది. సంవత్సరారంభం ఏ రోజైతే జరుగుతుందో ఆ రోజే ఇవన్నీ చెయ్యాలి అని చెప్తోంది. ఇవన్నీ కూడా ఉత్తమమైనటువంటి జీవన విధానానికి ఒక మార్గనిర్దేశకములన్నమాట. మొట్టమొదటగా మనకి ధర్మశాస్త్రం ఏం చెప్తోందంటే ప్రతి గృహంలో ధ్వజారోహణం చెయ్యాలి అంటోంది. అయితే మన పెద్దలు ఏం చేశారు, మన తెలుగు వాళ్ళు, మన పెద్దవాళ్ళు తోరణం కడతాం. మనం మామిడాకులతో తోరణం కడతాం. అదే మనకి ధ్వజారోహణం కింద తీసుకోవచ్చు. ఇది ఇతర ప్రాంతాల వాళ్ళు ఇలా చేస్తారా లేదా, కానీ తెలుగువారు ఎటువంటి శుభకర్మను అంటే ఒక సత్కర్మని, ఒక మంచి పనిని ఆరంభిస్తారో, మంచి పని ఆరంభం దేంతో అవుతుంది? మంగళవాద్యాన్ని మ్రోగిస్తూ చక్కగా ఇంటికి సింహద్వారానికి మామిడాకులతో తోరణం కడతారు. మనం అందరం పండుగల్లో తోరణం కడతాం. ముఖ్యంగా సంవత్సరాది నాడు ఇలా తోరణం కట్టడంతో మన పండుగ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత తైలాభ్యంగనం చేస్తాం. ఇది 2వ కార్యక్రమం. ఖచ్చితంగా సంవత్సర ఆరంభం నాడు తైలాభ్యంగనం చేయాలి. తైలాభ్యంగనం అంటే ఏమిటి? చమురు నెత్తికి రాచుకుని అభ్యంగన స్నానం చేయటం. అంటే మనకి పెద్దల నాటి నుంచి కూడా ఆరోగ్యం ప్రధానం. ఆరోగ్యం ప్రధానం అంటే ఏమిటి? శరీర సంరక్షణ ప్రధానం. ఏ శుభకర్మ చేయాలన్నా, ఏ సత్కర్మని ఆచరించాలన్నా, మనం దేనిలోనైనా ఉత్సాహంగా పాల్గొనాలన్నా మన శరీరం సహకరించాలి. కాబట్టి ముందుగా మన పెద్దవాళ్ళు మనకేం చేశారు? ఇల్లు శుభ్రంగా ఉండాలి అని తోరణం కట్టించారు. రెండవది ఒళ్ళు శుభ్రంగా ఉండాలి అని తైలాభ్యంగనం చేయిస్తున్నారు.
ఇది రెండవదన్నమాట. ఇక మూడవది ఏమిటంటే నూతన వస్త్రధారణ. కొత్త బట్టలు కట్టుకోవడం, క్రొత్త బట్టలు ధరించడం అన్నమాట. అంటే అది కొత్తదనానికి సంకేతం. ఎప్పుడూ నిత్యనూతనంగా ఉండాలి మనం. ఎప్పుడూ కూడా స్వచ్ఛంగా ఉండాలి. మలినమైనటువంటి స్థితిలో ఉండరాదు అనేది సంవత్సర ఆరంభం నుంచే మనం ఒక ప్రణాళికాబద్ధంగా మనం చక్కగా నడతకి ఒక మార్గం వేసుకుంటాం. అలాగే నాలుగవది బ్రహ్మదేవుడికి అంటే సృష్టికర్తని మనం స్మరించటం, ఆరాధించటం. ఏ విధమైన ఆరాధన చేస్తాం ఇక్కడ? సృష్టికర్త యొక్క బ్రహ్మదేవుడి యొక్క ఆయుర్దాయాన్ని స్మరిస్తాం. మనం ఈ సృష్టిలో ఉన్నాం. ఈ సృష్టి ఎప్పుడు మొదలైంది? ఈ సృష్టికర్తతో ఆరంభమైంది. ఆయన ఏనాడైతే ఏర్పడ్డాడో, ఏర్పడి ఆయనకొక కార్యక్రమం నిర్ధారణ జరిగిందో, ఆయన కర్తవ్య నిర్ధారణ జరిగిన నాటి నుంచి ఆయన ఈ సృష్టి చేశాడు. ఈ సృష్టి చేసినటువంటి ఆ సృష్టికర్త ఆయుర్దాయం ఏనాటిది అంటే ఈ సృష్టి ఎప్పటి నుంచి ఉంది అనేది రోజు కూడా మనం దైవారాధనలో అద్య బ్రహ్మణ ద్వితీయపరార్థే అని బ్రహ్మదేవుడి యొక్క ఆయుర్దాయాన్ని స్మరిస్తాం. ఆయనకు 2 పరార్థములు ఆయుర్దాయంట. పరార్థం అంటే బ్రహ్మదేవుడి యొక్క వయస్సులో 50 సంవత్సరాలు, మన వయస్సులో 50 సంవత్సరాలు కాదు. ఈ భూమి మీద ఉన్నటువంటి మన యొక్క కాలం చాలా వేగంగా పరిగెత్తుతుంది. కానీ బ్రహ్మదేవుడి యొక్క కాలం చాలా ఎక్కువ, మన కాలాన్ని ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఆయనకి 50 సంవత్సరాలు పూర్తయినాయి. ఆయనకి నిండు నూరేళ్ళు ఆయనకి ఆయుర్దాయం. ఆయనకి 50 సంవత్సరాలు పూర్తయి 51వ సంవత్సరంలో మొదటి రోజు గడుస్తోంది ఇప్పుడు. కాబట్టి అది మనం స్మరించి ఆయనకి ఎంతో ప్రణామపూర్వకంగా ఆయన్ని స్మరించి ఆరాధించడం అనేది 4వ కార్యక్రమం. ఇది చాలా ముఖ్యమైంది. ఆ బ్రహ్మదేవుడి యొక్క పూజ లేదా ఆ బ్రహ్మదేవుడి యొక్క స్మరణం, ఆయన ఆయుర్దాయ స్మరణంతో పాటు తర్వాత మనం శాంతి హోమం అంటే శాంతి కలాపం ఈనాడు మనం తెలుసుకుంటాం కదా. తెలుసుకునే ముందే సమస్త గ్రహములు కూడా మనకి ప్రసన్నములై ఆ గ్రహములకు అధిపతి అయినటువంటి శ్రీమన్నారాయణుడు గ్రహరూపీ జనార్దన అని చెప్పి పరాశర హోరాశాస్త్రంలో చెప్తారు. అంటే భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణుడే, జనార్దనుడే గ్రహముల యొక్క రూపం అన్నమాట. గ్రహములన్నీ కూడా నారాయణ స్వరూపములు. ఆ నారాయణుడు ప్రసన్నం కావాలి అని మనం శాంతి కలాపాన్ని ఆచరిస్తాం. ఆ విధమైనటువంటి అంటే భగవత్ ప్రార్థన చేస్తాం. ఆ ప్రార్థన అనేది చాలా ముఖ్యమైనది. ఆ తరువాత నింబకుసుమ భక్షణం, నింబకం దళభక్షణం అని చెప్పి మనం వేప పువ్వు ప్రసాదంగా స్వీకరిస్తాం. ఈనాడు మనం మొట్టమొదటగా ఏం లోపలికి పుచ్చుకుంటామంటే వేప పువ్వు పుచ్చుకుంటాం. శాస్త్రం ఏం చెప్తోంది? నింబకుసుమ భక్షణం చెయ్యండి అంటోంది. అయితే తెలుగువారు చూడండి, తెలుగువారు ప్రపంచంలో ఇతర జాతుల వారందరికన్నా కూడా, ఇతర సమూహాల వారందరికన్నా మానవ సమాజంలో ఎన్ని రకాల వాళ్ళు ఉన్నారు కదండి. ఎన్నో రకాల భాషలు, ఎన్నో రకాలైనటువంటి కట్టు బొట్టు, మరి వస్త్రధారణలు, రకరకాలైనటువంటి ఆచారాలు. ఈ అన్ని ఆచారాల వాళ్ళ యొక్క ఆహారం ఎలా ఉంటుంది అంటే కొన్ని రుచులే ఉంటాయి అక్కడ. అసలు రుచులు ఎన్ని రకాలండి? 6 రకాలు. ఉప్పు, తీపి, పులుపు, కారం, చేదు, వగరు 6 కదండి. ఈ 6 రకాలైనటువంటి రుచులని భుజించేటువంటి వారు కేవలం తెలుగువారే. ఇతరులు ఎవ్వరికీ 6 రకాల రుచులు భుజించే ఆచారం లేదు. ఏవేవో కొన్ని ఎక్కువగా తింటారు, కొన్ని కలుపుకుంటారు. కానీ 6 రుచులు యొక్క సమాహారమైనటువంటి ఆహారం తెలుగువారే. అయితే మన పెద్దవాళ్ళు కేవలం వేప పువ్వుని స్వీకరించమని ధర్మశాస్త్రం చెబుతూ ఉంటే ఈ 6 రుచుల మిశ్రమంతో అంటే అందులో మామిడికాయ ముక్కలు, బెల్లం ఇలాంటివన్నీ కూడా కలుపుకుని అంటే 6 రుచులు వచ్చే విధంగా ఆ వేప పువ్వుతో పచ్చడి చేసి ఆ పచ్చడిని స్వీకరించేటువంటి ఆచారం మన వాళ్ళు ఏర్పాటు చేశారు. అంటే ఈ జీవితం అనేది 6 రుచులు ఏ విధంగా ఉన్నాయో ఈ జీవితంలో అనేక రకాలైనటువంటి అనుభవాలు మనకు ఉంటాయి. అవి కొన్ని మనకి అనుకూలంగా ఉంటాయి, కొన్ని మనకి అనుకూలంగా ఉండకపోవచ్చు. కానీ మనం సమంగా స్వీకరించి మన జీవితంలో ఒడిదుడుకుల్ని చూస్తున్నప్పటికీ కూడా నిగ్రహంతో, నిబ్బరంతో ముందుకు సాగాలి అని మనకి తొలినాడే భగవంతుడి యొక్క ఆరాధన అయిన మరుక్షణం ఆ ఆరాధనా ఫలంగా ఏర్పడినటువంటి ప్రసాదాన్ని స్వీకరించే సమయంలోనే మనకి ఆ రకమైనటువంటి ఉపదేశం మన పెద్దవాళ్ళు చెప్పకనే చెప్పినట్టయింది. ఆ విధంగా మనకి ఒక కార్యదీక్ష, కర్తవ్య పరాయణత, ఒక ధైర్యం అనేది ప్రతి వాళ్ళకి నూరిపోశారు మన పెద్దలు.
ఇది ఎంతో ప్రశస్తమైనటువంటి కార్యక్రమం. ఇక 7వది ఏమిటంటే, ఇంతవరకు మన గురించే మనం చూసుకున్నాం. 7వది ఏమిటి? ప్రపాదాన ప్రారంభం. అంటే చలివేంద్రం పెట్టాలి. ప్రతి వాళ్ళు కూడా చలివేంద్రం అంటే ఏమిటండి? దాహం ఏర్పడేటువంటి కాలం ఇది. ప్రతి వాళ్ళు దాహం కోసం, దప్పిక తీర్చుకోవడం కోసం ఆరాటపడుతూ ఉంటారు. వాతావరణం అనుకూలంగా ఉండదు, దప్పికని కలిగిస్తుంది. ఆ దప్పిక తీర్చడం అంటే మంచినీరు ఇవ్వడం. లేదు, కొంతమంది మంచినీరు తీసుకోరు. పూర్వకాలంలో మంచినీరు ఇస్తే తీసుకునేవారు కాదు. ఎందుకు ఏమిటి అనే చర్చ ఇప్పుడు మనకు అక్కర్లేదు. వారికి మజ్జిగ ఇవ్వడం, అది ఆచారం. ఆ విధంగా మనం వారికి దాహార్తిని తీర్చేటువంటి, అంటే సామాజిక బాధ్యత కూడా ఈ రోజు నుంచే ఆరంభం. ప్రతి వారికి సమాజం పట్ల, అంటే ఇతరుల కష్టాన్ని చూసి ఆ కష్టాన్ని ఏమాత్రం కూడా ఉపేక్షించకుండా మనం ఎంతో కొంత మనం చేయగలిగినంత కర్తవ్య నిర్వహణ, అంటే సమాజం పట్ల మనకి బాధ్యత ఉంది అనేటువంటి సామాజిక బాధ్యతని ధర్మశాస్త్రం నిర్దేశిస్తోంది. భారతీయములైనటువంటి ధర్మశాస్త్రములు సమాజ కళ్యాణం కోసం వచ్చినాయి తప్ప కేవలం వ్యక్తిగతమైనటువంటి స్వార్థ సాధనకి మాత్రమే పరిమితం కాదు. సమస్త ప్రజానీకం, సమస్త జీవులు కూడా సుఖంగా ఉండాలి. సమస్త జీవులు సుఖంగా ఉండాలని ప్రతివారు కోరుకోవాలి. ప్రతివారు అంతో ఇంతో తమ వంతు సమాజానికి ఉపయోగపడాలి అనేటువంటి నిర్దేశం మన ధర్మశాస్త్రం చేస్తూ, ప్రపాదానం అనేది అంటే చలివేంద్రం ఏర్పాటు చేయడం, దాహం తీర్చడం అనేటువంటిది 7వ కార్యక్రమం. ఇక 8వ కార్యక్రమం పంచాంగ శ్రవణం. ఈ పంచాంగ శ్రవణం దేనికండి? పంచాంగ శ్రవణం అంటే మనం ఏం చేస్తాం? ఒక లౌకికం, ఒక అలౌకికం. మనకి కేవలం ఈ లోకంలో సాధించుకోవాల్సినవి ఉంటాయి. ఈ లోకం శాశ్వతం కాదని అందరికీ తెలుసు. ఈ లోకంలో కొద్ది కాలం క్రితం వచ్చాం, కొంతకాలం వరకు ఉంటాం. మరి శాశ్వతం ఏమిటి అనే చర్చ చేసి మన పెద్దవాళ్ళు చేశారు. కాబట్టి ఆ శాశ్వతమైనది ఏదో దానికోసం విచారిస్తూ, ఆ శాశ్వతమైన దానికోసం ప్రణాళిక. ఈ శాశ్వతం కాకపోయినా ఈ లోకంలో ఉంటున్నాం కాబట్టి, లోకంలో మనకి మనుగడ ఉండాలి కాబట్టి, ఈ లోకంలో మనం ఎలా నడుచుకోవాలి ఈ సంవత్సరం అనేటువంటి ఒక ప్రణాళిక. ముఖ్యంగా అది మనకి సేద్యం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఆధ్యాత్మిక సాధనైనా కావచ్చు, ఇవన్నీ కూడా మనం వాటి కోసం ఒక ప్రణాళిక. అలాగే మన ఆదాయ వ్యయాలు ఎలా ఉంటాయి, మనకి గౌరవం ఎంత లభిస్తుంది, అవమానం ఎలా ఉంటుంది, ఇవన్నీ ముందే మనకి వెల్లడించటం అవుతుంది. వెల్లడించడం అవ్వటం వల్ల ఇది మనని భయభ్రాంతుల్ని గురి చేయటం కాదు, మనకి ఒక ప్రణాళికని నేర్పటం. ఇవన్నీ ఉన్నాయి. వీటన్నింటినీ మనం ఎలా ప్రయత్నపూర్వకంగా, మనకి మంచి జరిగినా స్వీకరించాలి, చెడు జరగకుండా మన ప్రయత్నపూర్వకంగా మనం దానిని ఎదుర్కొనాలి, లేకపోతే సహించాలి, లేకపోతే అది జరగకుండా మనని మనం కాపాడుకోవాలి. ఇలాంటి ఆలోచనకి మనకి సూచకంగా ఈ పంచాంగ శ్రవణం ఉపయోగపడుతుంది. అంటే ఇది ముందస్తు సూచనలు చేస్తుంది. పంచాంగ శ్రవణం అంటే ఏమిటి? మనం ఎలా ఉండాలనేది మనకి మనమే ఒక ప్రణాళిక రచన చేసుకుని మన నడతని మనం తీర్చిదిద్దుకునేటువంటి ఒక కార్యక్రమం. ఇక 9వది ఏమిటంటే రాజదర్శనం అంటుంది ధర్మశాస్త్రం. రాజదర్శనం అంటే ఎవరు? ఇప్పుడు రాజు ఉన్నాడా? రాజుని దర్శించాలంటే ఎవరు రాజు? ఎవరిని దర్శించాలంటే వారికి ఎవరైతే అధిపతులు ఉంటారో, అధికారులు ఉంటారో, వారు ఎవరినైతే ప్రసన్నం చేసుకుంటే వారికి మనుగడ ఉంటుందో, చక్కని వికాసం ఉంటుందో, వారిని ఆనాడు పలకరించి శుభాకాంక్షలు తెలిపి వారి యొక్క సుముఖతను పొందటం, ఇది కూడా మనం చెయ్యాలి అని ధర్మశాస్త్రం చెప్తోంది. అంటే ఎంత గొప్ప భారతీయమైనటువంటి ఆలోచన, ఎంత గొప్ప ఆలోచన అండి. ప్రతి మనిషి యొక్క సమగ్ర వికాసం కోసం భారతీయమైనటువంటి సంస్కృతి మనకి పునాదులు వేసింది ప్రపంచంలో. అందుకే రవీంద్రనాథ్ ట్యాగోర్ గారు ఏమన్నారండి, మనకి బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్న రోజుల్లో ఆయన మన దేశంలో నోబెల్ ప్రైజ్ పొందినటువంటి వాడు. అటువంటి మహానుభావుడు ఏం చెప్పాడు? భారతీయ సంస్కృతి విశ్వ సంస్కృతి కావాలి అన్నాడు. ప్రపంచంలో అందరికీ సంస్కృతి ఉంది, కానీ భారతీయ సంస్కృతి విశ్వ సంస్కృతి కావాలి. ఎందుకన్నాడు ఆయన? ఇగో ఇలాంటివి కేవలం సంవత్సర ఆరంభం నాడే మన యొక్క ఏమేం చెయ్యాలని మన ధర్మశాస్త్రాలు చెప్తున్నాయో చూడండి. కాబట్టి ధర్మం వినాలి అని మన పెద్దలు చెప్పారు. ధర్మశాస్త్రం తెలియాలి ప్రతి వాళ్ళకి. ధర్మం అంటే ఏమిటండి? ఆచరించతగినటువంటిది అనే అర్థం ధర్మం అంటే. అధర్మం అంటే ఆచరించకూడనిది అని. అయితే ఇప్పుడు మనం ఈ వైకే టీవీ ప్రేక్షకులందరం కూడా ఏం చేస్తున్నాం? పంచాంగ పఠనం చేస్తున్నాం. అంటే ఈ అంశాలలో మనం ముఖ్యమైనటువంటిది ఏదైతే 8వది ఉందో
పంచాంగ శ్రవణం మీరు చేయబోతున్నారు. ఆ పంచాంగాన్ని పఠనం నేను చేయబోతూ ఉన్నాను. ఆ పంచాంగ పఠనం ఎందుకు చేయాలి అనేటువంటిది అది ఒక ప్రత్యేకమైనటువంటి విషయం. ఆ పంచాంగ పఠనానికి ఆరంభంలో మనం ఏం చేస్తాం? శ్రీకళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం గంగాస్నాన విశేష పుణ్యఫలదం గోదానతుల్యం నృణాం ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతాన సౌఖ్యప్రదం సంతాన సంపత్ప్రదం నానాకర్మసు సాధనం సముదితం పంచాంగమాకర్ణ్యతాం. పంచాంగం వినండి అంటారు ప్రారంభంలో. అంటే కూర్చున్నటువంటి వాళ్ళు ఎవరైతే వినడానికి కూర్చున్నారో మీరందరూ పంచాంగం వినండి. ఎందుకు వినాలండి పంచాంగం? శ్రీకళ్యాణ గుణావహం, ఎన్నో శుభాల్ని మనకి చేకూరుస్తుంది ఈనాడు పంచాంగం వినడం వల్ల. ఎలా చేకూరుస్తుందండి? పంచాంగం విని ప్రతి వాళ్ళు కూడా చక్కని ఆలోచనతో తమ సంవత్సర ప్రణాళిక నిర్మించుకుంటారు కాబట్టి, మంచిని పొందటానికి ఎక్కువ ప్రయత్నం చేస్తారు కాబట్టి ఈ పంచాంగం అనేది శ్రీకళ్యాణ గుణావహం. రిపుహరం, శత్రువుల్ని పోగొడుతుంది, శత్రువులు లేకుండా చేస్తుంది. శత్రువులు ఎందుకు లేకుండా చేస్తుంది అంటే మనం ఎప్పుడూ కూడా ఎంతో జాగరూకులమై ప్రవర్తిస్తాం కాబట్టి ఎవరి యొక్క ద్వేషానికి, పగకి, ఎవరి యొక్క అసూయకి గురి కాకుండా మనం కాపాడుకుంటాం కదా. అది ఆ రకంగానే మనం రిపుహరం దుస్వప్న దోషాపహం. దుస్వప్నములు అంటే వేటిని మనం చూడకూడదో, అంటే వేటిని చూడటానికి ఇష్టపడమో అటువంటి దోషాలు కలగకుండా ఉంటాయి. కొన్ని మనం చూడటానికి ఇష్టపడం, ఎప్పుడూ మనం శుభాలనే చూడాలనుకుంటాం. అశుభాలను చూడాలనుకుంటామా? దుస్వప్న దోషాపహం అంటే చెడు కలలు రావు అని కాదు అర్థం. ఇక్కడ మనకి చెడు చూడటం తగ్గుతుంది, మంచినే చూడగలుగుతాం. గంగా స్నాన విశేష పుణ్యఫలదం. పంచాంగం సంవత్సరాది నాడు పంచాంగం వింటే, పంచాంగ శ్రవణం చేస్తే గంగా స్నానం చేసినట్టు అన్నారు. గంగా స్నానం తేలిగ్గా చేయొచ్చు కదండి ఈ కాలంలో. ఎంతసేపు చేస్తామండి అంటే గంగా స్నానం చేయటం కాదు, ఎలా పడితే అలా చేస్తే అది గంగా స్నాన ఫలం రాదు. ధర్మశాస్త్రం ఏ విధంగా గంగా స్నానం చేస్తే మనకి మంచి ఫలితం వస్తుందో, అంటే మన జన్మ కృతార్థమవుతుందో, జన్మ సార్థకమవుతుందో చెప్పిన విధానం ఏదైతే ఉందో అలా చేసినటువంటి ఫలితం వస్తుంది పంచాంగ శ్రవణం చేస్తే ఈనాడు. గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదాన తుల్యం నృణాం. గోవును దానం చేసినటువంటి పుణ్యం వస్తుంది. మనం గోవును దానం చేయకపోయినా పాలిచ్చే గోవును దానం చేసినటువంటి పుణ్యం వస్తుంది పంచాంగ శ్రవణం చేస్తే. పాలిచ్చే గోవును దానం చేయడం అంటే ఏమిటండి? ఒక పాలిచ్చే గోవుని కనుక ఏ కుటుంబానికైనా మనం దానం చేస్తే యోగ్యుడైనటువంటి వాడికి ఆ కుటుంబం అంతా కూడా ఆ ఆవు పాలతో, ఆ పెరుగు, వెన్న, నెయ్యి వాటన్నిటితో ఆ కుటుంబం అంతా కూడా చక్కగా పుష్టిగా ఆరోగ్యంగా బ్రతుకుతారు కదా. అంటే ఒక కుటుంబాన్ని నిలబెట్టడం, అది ఇహలోకంలో మనం చూస్తాం. ఇంకా మనకి శాస్త్రాలు గోవు యొక్క మహాత్మ్యాన్ని, గోవు యొక్క వైభవాన్ని ఎంతో కీర్తించినాయి. అలాగ గోదానం అనేది చాలా ప్రశస్తం. మనకి పంచాంగ శ్రవణ మాత్రం చేత, ఉగాది నాడు పంచాంగం వినడం మాత్రం చేతనే గోదానం పుణ్యం వస్తుందట. ఆయుర్వృద్ధిదముత్తమం, మనకి ఆయుర్దాయం వృద్ధి అవుతుంది. ముందుగానే చెప్తాడు కదా పంచాంగంలో, నాయనా నీకు ఈ రకమైనటువంటి అనారోగ్యం వచ్చే అవకాశం ఉంది ఈ గ్రహాల సంచారం వల్ల, నువ్వు ఆరోగ్యం కోసం ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు అని చెప్తాడు. కాబట్టి ముందు జాగ్రత్తలు తీసుకుంటాడు. అందువల్ల ఆయుర్దాయం వృద్ధి అవుతుంది. దానివల్ల ఆరోగ్యం బాగుంటే ఆయుర్దాయం బాగుంటుంది. సంతాన సంపత్ప్రదం, మంచి సంతానం అంటే వాడు క్రమశిక్షణగా ఉంటే వాళ్ళని చూసి వాళ్ళ పిల్లలు కూడా క్రమశిక్షణగా ఉంటారు. అలాగే సంపద పెరుగుతుంది. ఇటువంటి పంచాంగం నానా కర్మసు సాధనం, ఏ పని ఎప్పుడు చెయ్యాలి అని పంచాంగం మనకి చెప్తుంది. సమయ నిర్ధారణ చేస్తుందన్నమాట. ఆ సమయ నిర్దేశం చేస్తుంది. ఆ సమయంలో ఆ పని చేయడం వల్ల మనకి ఫలితం, ఆశించిన ఫలితం వస్తుంది. అటువంటి పంచాంగం వినండి అంటున్నారు. అయితే ఈ జ్యోతిష శాస్త్రం, ఈ పంచాంగం అంటే ఏమిటండి? జ్యోతిష పంచ అంగములు అంటే తిథి, వారం, కరణం, యోగం, నక్షత్రం. ఈ 5 తిథివార నక్షత్ర యోగ కరణములు అనేటువంటి 5టిని కలిపి పంచాంగం అంటారు. అయితే ఈ భారతీయమైనటువంటి ఈ జ్యోతిష్ శాస్త్రం గురించి రకరకాలైనటువంటి అభిప్రాయాలు ఉంటాయి. ఎవరికి వారి అభిప్రాయాలు ఉంటాయి. కానీ మనం ఇక్కడ ఆలోచించవలసింది ఏమిటంటే, మన భారతీయులు ప్రతిరోజు కూడా సూర్యోదయం ఏ సమయానికి అవుతుంది, ఏ ప్రాంతంలో సూర్యోదయం ఎప్పుడవుతుంది, ఏ ప్రాంతంలో సూర్యాస్తమయం ఎప్పుడవుతుంది అనేది
మొత్తం సంవత్సరానికి ముందే ఈ పంచాంగం వచ్చేస్తుంది కదా. ఈ మొత్తం సంవత్సరంలో ఉన్న అన్ని రోజులకి కూడా సూర్యోదయ సూర్యాస్తమానాలు చెప్పబడతాయి. ఖచ్చితంగా ఆ సూర్యోదయం అప్పుడే అవుతుంది, సూర్యాస్తమయం అప్పుడే అవుతుంది, గ్రహణం ఈ సమయానికి వస్తుంది, ఈ సమయానికి గ్రహణం విడుస్తుంది అంటే అలా జరుగుతోంది ఈ రోజుకి కూడా. ఈరోజు వర్షం పడుతుంది, వర్షం స్వల్పంగా పడుతుంది, ఈరోజు అధికంగా వర్షం పడుతుంది అని మన పంచాంగంలో రాసిన విధంగా ఈనాటికి కూడా అలా జరుగుతూ ఉన్నది. ఈ విధంగా అంటే ఇది ఒక రకమైనటువంటి శాస్త్రీయమైనటువంటిది. వేదపురుషుడు మన ధర్మానికి, మన సనాతన భారతీయమైనటువంటి ధర్మానికి వేదం ప్రమాణం. ఆ వేదం ఒక ఆకారం ధరిస్తే వేదపురుషుడు అంటామే. ఆ వేదపురుషుడికి కన్ను జ్యోతిశాస్త్రం. కన్నంటే ఎంత ముఖ్యమైనటువంటి అవయవం అండి. అందువల్ల ఆ జ్యోతిశాస్త్రంలో చెప్పినటువంటి ఈ అంశాలన్నీ కూడా మన పూర్వీకులు ఖగోళ శాస్త్రాన్ని చక్కగా అధ్యయనం చేసి, వాళ్ళకి ఏ సాధనాలు ఉన్నాయండి, కేవలం వాళ్ళు చక్కని ఒక కుదురైనటువంటి క్రమశిక్షణతో అభ్యసించి అన్ని విషయాలని పరిశీలించి పరిశోధించి నిర్ధారించినటువంటి అంశాలే ఈ శాస్త్రీయమైన విషయాలు. ఈనాడు మనకి ఎన్నో రకాలైనటువంటి సాధనాలు ఉన్నాయి. సాధనాలతో మనం అన్నింటినీ కూడా సమకూర్చుకుంటున్నాం. సాధనాలు లేని రోజున కేవలం బుద్ధి బలంతోనే వారు ఇదంతా నిర్మించారు. శాస్త్రీయత కోసం వారు ఎంతో పాటుపడ్డారు అందులో. కాబట్టి ఇదంతా శాస్త్రీయమైనటువంటి విషయం. ఈ శాస్త్రీయమైనటువంటి ఈ విషయాన్ని మనం చక్కగా గ్రహిద్దాం. పంచాంగ పఠనం వల్ల మనకి కలిగేటువంటి లాభాలు తెలుసుకున్నాం. ఆ తరువాత ఈ సంవత్సరానికి పరాభవ అని పేరు. పరాభవ అంటే చాలామంది ఏవేవో రకరకాలైనటువంటి ఆలోచనలు చేస్తారు. పరాభవం అంటే అవమానం కదండి. అయ్యయ్యో, వింటూ ఉంటేనే మనకి ఎంతో కష్టంగా ఉంది మనస్సుకి. ఈ సంవత్సరం పేరు ఇలా ఉందేమిటి అనుకుంటారు. అది ఒక రకమైనటువంటి అపోహ మాత్రమే. మనకి 60 సంవత్సరాలకి పేర్లు ఉన్నాయి కదండి. ఈ ప్రతి పేరు కూడా కేవలం ఆ సంవత్సరం యొక్క పేరు. ఆ పేరుకి అర్థం అది కాదు. మనకి పరాభవం అంటే ఏం తెలుసో అర్థం, ఆ అర్థం ఈ పరాభవ శబ్దానికి కాదు. పరాభవ సంవత్సరం అంటే ఒక సంవత్సరం యొక్క పేరు పరాభవ. ఆ పరాభవ అనేది ఆ సంవత్సరం యొక్క దేవత పేరు. పరాభవ అనేది ఒక దేవత పేరు. ఆ దేవతకి ఒక ఆకారం. అయితే ఆ దేవత ఎవరు, ఆ ఆకారం ఎలా ఉంటుంది అంటే పరాభవాహ్వయం వందే. పరాభవం అనేటువంటి పేరు కలిగినటువంటి ఆ పరమేశ్వరుడికి నమస్కారము. నర్యాపసముదర్చిషం ఉత్తుంగతురగారూఢం. ఆయన చాలా ఎత్తైనటువంటి గుర్రం మీద ఎక్కి ఉంటాట. ఆ పరాభవుడు అనేటువంటి ఈ సంవత్సరం యొక్క దేవత. పరశూజ్వల పాణినం, ఎంతో వెలుగొందేటువంటి ఒక గొడ్డలిని ధరించి ఉంటాట. ఆయన వెలిగిపోతూ ఉంటాడు, వెలుగులీనుతూ ఉంటాడు. ఆయన రుద్రదేవత అన్నమాట. రుద్రుడంటే పరమేశ్వరుడు కదా. ఆ పరమేశ్వరుడు యొక్క స్వరూపం పరాభవ స్వరూపం. అంతేకాని పరాభవ అంటే ఏదో మనకి అవమానమనో మరేదో ఆలోచించడం అనేది చేయకూడదు. కేవలం ఒక దేవతా స్వరూపం పేరది, అంతే. అలాంటి పేర్లు ఉంటాయి మనకి. చాలా ఎంతో వీణుల విందుగా ఉండే పేర్లు ఉంటాయి, ఒకప్పుడు కఠినమైనటువంటి పేర్లు ఉంటాయి. విరోధినామ సంవత్సరంలో మన భారతదేశం గణతంత్ర రాజ్యంగా ఏర్పడింది 1950వ సంవత్సరంలో. పేరేమో విరోధి. జరిగిందేమిటండి? అలాగే శుభకృత్ అనేటువంటి సంవత్సరంలో చైనా మన దేశం మీద దురాక్రమణ చేసింది. కాబట్టి పేరును బట్టి ఇలా జరుగుతుందేమో అలా జరుగుతుందేమో అని ఆ పేర్ల గురించి ఎప్పుడు కూడా అలాంటి విచారణ చేయకూడదని శాస్త్రం చెప్తోంది. పరాభవ అనేది కేవలం ఈ సంవత్సర దేవత యొక్క నామధేయం అన్నమాట. అటువంటి ఈ పరాభవ సంవత్సరంలో ఏం జరుగుతుంది, ఈ పరాభవ సంవత్సరం యొక్క ఫలితం ఏమిటి అని మనం ఇక తెలుసుకోబోతున్నాం. పరాభవాబ్ధే రాజానః ప్రాప్నువంతి పరాభవం భవంతి క్షుద్రధాన్యాని ప్రభూతాని సువృష్టయః. ఈ పరాభవ సంవత్సరంలో రాజులకి అవమానం జరుగుతుంది. అంటే నాయకులు, ప్రపంచంలో నాయకులు ఉంటారే, ఎంతోమంది నాయకులు, ఆ నాయకుల అంచనాలు తప్పుతాయి. దానివల్ల వాళ్ళు అపహాస్యం పాలవుతారు. రకరకాలైన ప్రవృత్తులతో, చిత్ర విచిత్ర ప్రవృత్తులతో ఆ నాయకులు అల్లకల్లోలాన్ని సృష్టిస్తూ ఉంటారు. సృష్టించినప్పుడు వాళ్ళ ఎత్తులు పారవు. ఎత్తులు పారితే వారంత వారు లేరనుకుంటాం. ఎత్తులు పారలేదనుకోండి, అవమానం పాలవుతూ ఉంటారు. ఎంత పెద్ద నాయకుడికైనా ఆ పరాభవాలు జరుగుతూ ఉంటాయి. అందువల్ల ఆచితూచి అడుగు వేయాలి అని సూచన అన్నమాట. అలాగే క్షుద్రధాన్యాలు అంటే ఎక్కువగా వాడబడే ధాన్యాలు కావు. అలాంటి అల్పధాన్యాలు ఏవైతే ఉంటాయో ఆ ధాన్యాలన్నీ కూడా
మరి ఎక్కువగా మనకి పండుతాయి అన్నమాట. అలాగే మంచి వృష్టి కలుగుతుంది, వర్షం కలుగుతుంది. ఈ విధంగా పరాభవ సంవత్సరం యొక్క స్వరూపం స్థూలంగా ఆ స్వరూపం అన్నమాట. అయితే ఈ పరాభవ సంవత్సరంలో మనం తెలుసుకోవలసినటువంటి అంటే మొత్తం సాముదాయికంగా అంటే ఒక దేశం అంతటికీ కూడా ఈ పరాభవ సంవత్సరంలో ప్రజానీకం అందరికీ కూడా కేవలం మన దేశమే కాదు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజానీకం అందరికీ కూడా ఏ విధమైనటువంటి పరిస్థితి ఉంటుంది అనేది స్థూలంగా మనం తెలుసుకుందాం. ఈ పరాభవనామ సంవత్సర పంచాంగం ప్రకారం పుష్కలమైనటువంటి వర్షాలు ఉంటాయి. ఇప్పుడే మనం ఆ పరాభవ సంవత్సరం ఫలితాన్ని చెప్పే శ్లోకాన్ని చదువుకున్నాం కదా. దానివల్ల పచ్చని పంటలతో వ్యవసాయ క్షేత్రాలు కళకళలాడుతూ ఉంటాయన్నమాట. ఈ సంవత్సరం పాలకులకు ప్రత్యర్థుల భయం ఉండదు. ఎవరైతే విరోధి పక్షం వారు ఉంటారో వారి నుంచి ఏ భయం ఉండదు. పాలకులు భయం లేకుండా అంటే ప్రతిపక్షం వారి వల్ల ఇబ్బందులు లేకుండా వాళ్ళ యొక్క పాలన చేసుకునేటువంటి సామర్థ్యంతో వాళ్ళు ఉంటారన్నమాట. దానివల్ల వాళ్ళకి ఎప్పుడైతే ఆ రకమైనటువంటి పరిస్థితి వచ్చిందో ఇక ప్రజా సంక్షేమం మీద వారు దృష్టి సారిస్తారు. గురువు ఈ సంవత్సరం రాజు అన్నమాట. ఎందుకంటే ఈ గురువారం నాడు వచ్చింది కదా ఉగాది. ఏ వారం వస్తే ఆ గ్రహం ఆ సంవత్సరానికి రాజు. గురువారం నాడు వచ్చినటువంటి ఈ పరాభవ సంవత్సరానికి గురువు రాజన్నమాట. గురువు అంటే ఎవరు? దేవతలందరికీ 33 కోట్ల మంది దేవతలకు గురువు బృహస్పతి. బుద్ధిలో బృహస్పతి అంటాం మనం. అంటే ఎంతో బుద్ధి కలిగినటువంటి వాడు, అంటే చాలా ఎంతో తెలివైన వాడు, మంచివాడు, ధార్మికుడు అన్నమాట. ధార్మికుడైనటువంటి వాడు రాజుగా ఉన్నాడు కాబట్టి సంవత్సరానికి మరి సామాన్యులందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆనందంగా జీవిస్తారు. ముఖ్యంగా సామాన్యుల పట్ల ఎంతో దయతో ఉంటాడు రాజు. తర్వాత కుజుడు మంత్రి స్థానంలో ఉన్నాడు. అందువల్ల ఏమిటంటే మనకి ఫలం పల్లెలతో కన్నా పట్టణాల్లో శాంతి భద్రతల సమస్యలు ఎక్కువగా ఉంటుంది. ఇవాళ అంతా పట్టణీకరణ ఎక్కువైపోయింది కదా. పల్లెలు ఖాళీ అయిపోయి పట్టణాలకి జనం అంతా చేరుతున్నారు. కాబట్టి ఎక్కువ జనం పోగైన చోట రకరకాలైన పరిస్థితులు ఉంటాయి. ముఖ్యంగా శాంతి భద్రతల సమస్యలు ఎక్కువగా ఉంటాయన్నమాట. అయితే కుజుడు చాలా గట్టివాడు. రాజదండం ఆయన చేతిలో ఉంటుంది కాబట్టి, ఆయన మంత్రి కాబట్టి మంత్రి సలహాతోనే అంతా రాజు నడుచుకుంటాడు కాబట్టి పరిస్థితులన్నింటినీ కూడా సమర్థవంతంగా నియంత్రిస్తుంది. ఆయన సలహా వల్ల రాజదండం బాగా అంటే దండనీతి బాగుంటుందన్నమాట. ఆ తర్వాత చంద్రుడు సేనాధిపతి కావడంతో సుఖ సంతోషాలకి కొదవ ఉండదు. చంద్రుడు అంటే చల్లనివాడు కదండి. అలాగే మరి పాడి పంటలు పుష్కలంగా ఉంటాయి. శుక్రుడి యొక్క శుభదృష్టి రైతుకు రాజయోగాన్ని ప్రసాదిస్తుంది. ఈ సంవత్సరం రైతు రాజు అవుతాడన్నమాట. రాజయోగం అంటే ఏమిటి? రైతు ఎక్కువ గొప్పగా ఉంటాడు. ఆ తర్వాత పంటలకి గిట్టుబాటు ధరలు లభిస్తాయి. తర్వాత శుక్రుడు నీరసాధిపతిగా ఉండడం వల్ల బంగారం ధరలు బాగా పెరిగిపోతాయి అన్నమాట. విలువైన రత్నాలకు గిరాకీ ఉంటుంది. అలంకరణ సామగ్రి, వస్త్రాల ధరలకి రెక్కలు వస్తాయి. ఈసారి కాల అనేటువంటి మేఘంలో రకరకాల మేఘాలు ఉంటాయి. కాలమేఘమా అని భగవంతుడిని కూడా ప్రార్థిస్తూ ఉంటారు. అన్నమాచార్య స్వామి వెంకటేశ్వర స్వామిని, తిరుమల వెంకటేశ్వర స్వామిని కాలమేఘమా అని చెప్పి కీర్తించాడు. కాలమేఘం అంటే చాలా ఎంతో అనుకూలమైన మేఘం. వర్షాలకి ఈసారి ఆ కాలమేఘం నాయకత్వం వహిస్తుంది కాబట్టి వరదలు, తుఫానుల భయం కాస్తంత తక్కువగా ఉంటుంది. చిన్న చిన్న చికాకులు, 1-2 అవరోధాలు ఎదురైనప్పటికీ కూడా ప్రజలు ఆత్మశక్తితో, ఆత్మబలంతో అంటే తమ మీద తాము నమ్మకంతో ఉంటారు. ఆ నమ్మకంతో ఏం చేస్తారంటే అన్నింటినీ కూడా వారు తట్టుకుని చక్కగా వాటిని దాటుకుంటారన్నమాట. దైవబలం సదా వెన్నంటి నిలుస్తుంది. ఈ పరాభవ సంవత్సరంలో దైవబలం ఉంటుందన్నమాట అందరికీ కూడా. ఇది కాబట్టి పేరును బట్టి మనం ఫలితాన్ని చూడకూడదు. పేరు వేరు, పేరు కేవలం సంవత్సరం యొక్క నామధేయం అది. అందుచేత మరి ఈ పరాభవ సంవత్సరం సామాన్యంగా ప్రజానీకానికి అందరికీ కూడా ఎంతో శుభప్రదంగా అనుకూలంగా ఉంది. అటువంటి ఈ సంవత్సరంలో మనం ఎన్నో విషయాల కోసం ఆశగా ఎదురు చూస్తూ ఉంటాం. అయ్యా ఈ సంవత్సరం మాకు ఆదాయం ఎలా ఉంటుంది, వ్యయం ఎలా ఉంటుంది, మాకు గౌరవం ఎంత, అవమానం ఎంత, ఇలా ప్రతివారు కూడా వారందరూ కూడా తమ తమ విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనేటువంటి ఆశతో ఉంటారు. కాబట్టి మనం ఇక ఆ విషయాల్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అయితే దానికన్నా ముందుగా మనం ఈ రాజపూజ్య అవమానములు, ఆదాయ వ్యయములు, కందాయ ఫలాలు తెలుసుకునేందుకు ముందుగా ఇప్పుడే రైతు రాజుగా ఉంటాడన్నాం. మంచి వర్షం పడుతుందన్నాం. ఆ వర్షం ఎంత పడుతుంది? సముద్రంలో ఎంత వర్షం కురుస్తుంది?
పర్వతాల మీద ఎంత వర్షం పడుతుంది, అలాగే భూమి మీద ఎంత వర్షం పడుతుంది అనే విషయం మనం తెలుసుకుంటే మనకు ఒక అంచనా వస్తుంది. అయితే ఈ సంవత్సరం 8 భాగాలు సముద్రంలో పడుతుంది వర్షం. సముద్రంలో పడితే ఏం ఉపయోగం అండి? 9 భాగాలు పర్వతములపైన పడుతుంది, 3 భాగములు భూమి మీద కురుస్తుంది. 9, 3 పర్వతం మీద పడింది నదుల్లోకి వచ్చి మనకు ఉపయోగపడుతుంది కదండి. అందువల్ల 9, 3 12 భాగాలు, మొత్తం 20 భాగాలు వర్షం. 20 భాగాల వర్షంలో 12 భాగాలు మనకి దగ్గరలోకి వస్తుంది. 8 భాగాలు పోతుందంటే సగానికన్నా ఎక్కువ కదా. దాదాపు మరి దగ్గర దగ్గర 3/4 భాగం మనకి మంచి వర్షం కలుగుతుంది. కాబట్టి ఎంతో మనకి లాభం కలుగుతుంది. మరి ఈ సంవత్సరం ఇంకా ఉన్నతాధికారుల వల్ల మేలు జరుగుతుంది. మరి నిర్ణయాలు తీసుకోవడం ఆలస్యమైనప్పటికీ కూడా తర్వాత పనులు మాత్రం వేగంగా జరుగుతూ ఉంటాయి. అందరూ స్థిరచిత్తంతో పనిచేస్తారు. దూరదృష్టితో మనకి ఉపయోగించేటువంటి పనులనే చేస్తారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సదుపాయాలు పెరుగుతాయి. అన్ని రకాలైనటువంటి ఆధునిక పరికరాల ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. తర్వాత రాష్ట్రానికి ఆదాయం పెరిగినా ఖర్చులు దానికి రెట్టింపుగా పెరుగుతాయి అన్నమాట. ఆర్థికంగా ఇబ్బందులు సమస్యలు ఉంటాయి. రుణాలు బాగా చేయవలసి వస్తుంది. వాటిని తగిన సమయంలో తీర్చలేక ఇబ్బందులు పడటం కూడా ఉంటుంది. కానీ పిల్లల్ని సంరక్షించడంలో, అందువల్ల పిల్లల్ని సంరక్షించడంలో విద్యార్థుల విషయాల్లో కొన్ని ఇబ్బందులు వస్తాయి. మరి సరిహద్దు రాష్ట్రాలు, మనకి పక్కపక్కన ఉన్నటువంటి రాష్ట్రాలు ఉంటాయే, ఆ రాష్ట్రాలతో కొంత వైరం ఉంటుంది. ముఖ్యంగా మనం విడిపోయినటువంటి స్థితి ఉంది కదా, ఆ విడిపోయినటువంటి ఆ స్థితిలో తెలుగు ప్రజలు విడిపోవటం ఏర్పడింది కదా, అక్కడ కొంచెం ఇంకా కొన్ని అపోహలు, తర్వాత ఒక రకమైనటువంటి అభిప్రాయ భేదాలు ఇలాంటివి ఉంటూ ఉంటాయి. అవన్నీ దైవానుగ్రహంతో మనం జాగ్రత్తగా సమసిపోతాయి. కానీ అది ఆ వైరాలు ఉంటాయి. పాలనా సంబంధమైనటువంటి ఇబ్బందులు, వ్యర్థమైన రాజకీయ పోరు, ఉపయోగం లేదు. అలాంటి వాటికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. పోలీసు వ్యవస్థ మీద నియంత్రణ ఉండదు. అందువల్ల అస్తవ్యస్తంగా ఉంటుంది. యంత్రాంగం అంత చురుగ్గా ఉండదు. రుణ సమస్యలు ఇలాంటివన్నీ ఉంటాయి. తర్వాత నాయకత్వంలో కొన్ని మార్పులు ఏర్పడతాయి. అధికార ప్రతిపక్షాల మధ్య వివాదాలు పెరిగి అల్లర్లు జరుగుతూ ఉంటాయి. కేంద్రంతో కూడా కొన్ని సమస్యలు వస్తాయి. నాయకులు ప్రతి మాట బహు జాగ్రత్తతో వ్యవహరించవలసి ఉంటుంది. ఇలాంటివి కూడా గ్రహ సంచారం వల్ల ఇలాంటి విశేషమైనటువంటి ఫలితాలు కూడా ఉన్నాయి. ఇంకా మరి బంగారం కొనుగోలు బాగా పెరుగుతుంది. వెండి మాత్రం అంతగా కొనటం జరగదు. వాహన రంగం చాలా బాగుంటుంది. ఇనుము, చమురు, గ్యాస్ ధరలు బాగా పెరుగుతాయి. వాటి ఉత్పత్తి కూడా పెరుగుతుంది. ప్రజల్లో ధార్మిక ఆధ్యాత్మిక చింతన, ఆధ్యాత్మిక కార్యక్రమాలపై మక్కువ పెరుగుతుంది. తర్వాత జనాలు తీర్థయాత్రలు బాగా చేస్తారు. ఉత్తర భారతంలో పర్యాటక రంగం వల్ల ఆదాయం బాగా పెరుగుతుంది. జమ్మూ కాశ్మీర్, హర్యానా, పంజాబ్ ప్రాంతాల్లో తీర్థక్షేత్రాల్లో విషాదాలు చోటు చేసుకుంటాయి. కార్మికులు, మహిళా సమస్యలు, వైద్య సదుపాయాలకై పెద్దపీట వేస్తారు. ఆ సమస్యల పరిష్కారం, వైద్య సదుపాయాలు, వీటి గురించి. రియల్ ఎస్టేట్ రంగం బాగా పెరిగి హఠాత్తుగా పడిపోతుంది. ఒక స్థిరత్వం ఉండదు. స్పెక్యులేషన్లో అన్ని కోణాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకున్నా ఊహింపని పరిస్థితులు ఎదురవుతాయి. షేర్ మార్కెట్ ఆశించినంత ఫలితాలు ఇవ్వదు, లాభాలు ఇవ్వదు. దూర ప్రణాళికలతో చేసే వ్యవహారాలు మటుకు మంచిగా లాభిస్తాయి. రుణాలు ఎక్కువగా ఇచ్చి వసూలుకి బాగా ఇబ్బంది పడటం జరుగుతుంది. తీసుకున్న వాటిని కట్టని వారు పెరగడం, అందువల్ల బ్యాంకింగ్ వ్యవస్థలో కీలకమైనటువంటి మార్పులు జరుగుతాయి. తర్వాత వ్యాపారాల్లో కూడా సమస్యలు పెరుగుతాయి. భాగస్వామ్య వ్యాపారాలు ముఖ్యంగా. విద్యారంగం బాగా అభివృద్ధి చెందుతుంది. అనేక కొత్త ప్రైవేటు విద్యా సంస్థలు, తర్వాత ప్లే స్కూళ్ళు బాగా ఎక్కువగా పెరుగుతాయి. విద్యా సంస్థల్లో వ్యాపార ధోరణి బాగా పెరుగుతుంది. నిరుద్యోగ సమస్య పెరుగుతుంది. నిరుద్యోగ భృతి సమయానికి అందదు. అనేక సంస్థలలో ఉద్యోగుల్ని తీసివేయడం ఎక్కువగా జరుగుతుంది, ఎక్కువ శాతంలో. తర్వాత అగ్ని ప్రమాదాలు పెరుగుతాయి. క్రీడారంగానికి సరైన నిధులు కేటాయింపలేక ఇబ్బందులు కలుగుతాయి. ఫైనాన్స్ వ్యాపారాలు బాగుంటాయి. డిజిటల్ మీడియా రంగంలో వివాదాలు పెరగడం వల్ల నష్టాలు కలుగుతాయి. ప్రింట్ మీడియా బాగుంటుంది. అంతరిక్ష పరిశోధనలో నూతన శాటిలైట్లు, అంటే ఉపగ్రహాలు ప్రవేశపెడతారు కదా, కేంద్రం కొత్త పరిశోధనతో నూతన క్షిపణులు తయారు చేస్తుంది. చుట్టుపక్క దేశాలతో యుద్ధ వాతావరణం ఉంటూ ఉంటుంది. ఇవన్నీ చెడు ఫలితాలన్నమాట. మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. దీనికి తగ్గట్టుగా మనం చక్కగా ప్రణాళికాబద్ధంగా నడుచుకోవాలి. అయితే మరి ఈ సంవత్సరానికి మొత్తం
పరిపాలకులుగా ఉన్నటువంటి వాళ్ళు మొత్తం నాయకులు 30 మంది అన్నమాట. ఈ 30 మంది నాయకుల్లో మరి నాయకులు, ఉపనాయకులు ఉంటారు ఇక్కడ. ఈ నాయకులు, ఉపనాయకులలో 30 మందిలో 23 శుభులన్నమాట. అందువల్ల అంటే మనకి నాయకులు మొత్తం 30 మందిలో 23 మంది శుభులు, కేవలం 7 మందే పాపులన్నమాట. అందువల్ల 23 మంది నాయకులు శుభులుగా ఉండడం చేత మొత్తం మీద ఈ సంవత్సరం శుభంగా ఉంటుంది. మనం శుభాలని గురించి చెప్పుకున్నాం, కొన్ని మనకి అనుకూలం కాని విషయాలు కూడా చెప్పుకున్నాం. కానీ మొత్తం ఈ సంవత్సరాన్ని నడిపేటువంటి నాయకులందరూ అంటే అనేక రకాలైనటువంటి ఈ గ్రహాలు ఉన్నాయే, ఈ గ్రహాలే ఆయా నాయకత్వాలు వహిస్తాయి. ఒక్కొక్క గ్రహం కొన్ని నాయకత్వాలు, ఒకే నాయకత్వం కాదు, కొన్ని నాయకత్వాలు వాళ్ళకి ఏర్పడతాయి. మొత్తం మీద 30 మంది. ఈ 30 మందిలో 23 మంచివారు. అందువల్ల చూడండి, దాన్ని బట్టి మనకి మంచి ఎక్కువగా జరుగుతుంది అనే విషయం మనకి తెలుస్తుంది. ఆ తర్వాత మరి మిగతా విషయాల్ని మనం తెలుసుకోబోతున్నాం. ముందుగా ఆదాయ వ్యయాలు తెలుసుకుంటున్నాం. ఆదాయ వ్యయాల్ని మనం ఎలా తెలుసుకుంటాం? ఒక్కొక్క రాశికి ఆదాయం ఎలా ఉంటుంది, వ్యయం ఎలా ఉంటుంది. సహజంగా మనం అందరం కూడా మన రాశి మనకి తెలుసు. ప్రపంచంలో ఇప్పుడు మనకి ఖగోళంలో చూస్తే ఎన్నో నక్షత్రాలు కనపడతాయి. కానీ మన వాళ్ళు జ్యోతిష్ శాస్త్రంలో మొత్తం నక్షత్రాలని 27గా చెప్పడం జరిగింది. మొత్తం ప్రపంచంలో పుట్టిన ప్రతి ప్రాణి ఈ 27 నక్షత్రాల్లోనే కదా పుడతారు. ఈ ప్రతి నక్షత్రానికి 4 పాదములని అంటాం. 27 × 4 మొత్తం 108 పాదాలు. ఈ 108 పాదాల్లో జన్మించినటువంటి వాళ్ళు, 108 పాదాలు కలిగిన 27 నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళు మొత్తం 12 రాసుల్లోకి చేరతారు. ఈ 12 రాసుల వాళ్ళకి ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి అని మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. అంటే రాశి దాకా వెళ్ళి చెప్పుకోవడం జరుగుతోంది. మేషరాశిలో జన్మించినటువంటి వారికి ఆదాయం 11, వ్యయం 5. వృషభ రాశిలో జన్మించిన వారికి ఆదాయం 5, వ్యయం 14. మిథున రాశిలో జన్మించిన వారికి ఆదాయం 8, వ్యయం 11. కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి ఆదాయం 2, వ్యయం 11. సింహరాశిలో జన్మించిన వారికి ఆదాయం 5, వ్యయం 5. కన్యారాశిలో జన్మించినటువంటి వారికి ఆదాయం 8, వ్యయం 11. ఆ తర్వాత తులారాశిలో జన్మించినటువంటి వారికి ఆదాయం 5, వ్యయం 14. వృశ్చిక రాశిలో జన్మించిన వారికి ఆదాయం 11, వ్యయం అంటే ఖర్చు కదా, ఆదాయం అంటే రాబడి కదా. వ్యయం వృశ్చిక రాశిలో వారికి 5 అన్నమాట. ధనుస్సు రాశిలో జన్మించిన వారికి ఆదాయం అంటే రాబడి 14, వ్యయం 11. మకర రాశిలో జన్మించిన వారికి 2 ఆదాయం, 8 వ్యయం. కుంభరాశిలో జన్మించిన వారికి 2 ఆదాయం, 8 వ్యయం. మీనరాశిలో జన్మించిన వారికి 14 ఆదాయం, 11 వ్యయం. అయితే ఈ రకంగా ఆదాయ వ్యయాలు ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలి? క్రమశిక్షణ మనకి నేర్చుకోవటం కోసం, క్రమశిక్షణతో మెలగటం కోసం ఇది సూచన మాత్రం. ఈ సంవత్సరంలో గ్రహాల సంచారాన్ని బట్టి ఎలా మనం నడుచుకోవాలి అనేది, మనం పుట్టిన సమయం, పుట్టిన తేదీ, పుట్టిన ప్రదేశాన్ని బట్టి మన జాతక చక్రాన్ని నిర్మించుకుంటాం కదా, అది మొత్తం మన జీవితాన్ని చెబుతుంది. అది ప్రధానంగా మనం చూస్తూ ఉంటాం. అదే కాకుండా ప్రతి సంవత్సరం కూడా ఉగాది నుంచి ఈ గ్రహ సంచారాన్ని బట్టి ఈ ఫలితాలు చెప్పుకుంటాం. దీని ప్రభావం ఉంటుంది, దాని ప్రభావం ఉంటుంది. ఏదైనా ఇది ఎందుకు వింటున్నాం? ప్రతి సంవత్సరం మన పెద్దవాళ్ళు ఎందుకు వినమని చెప్పారు? మనం ఒక చక్కని ఎవరికి వారే ప్రణాళికాబద్ధంగా జీవించడానికి చక్కని రూపకల్పన చేసుకోవాలి. ప్రతివారు కూడా తమని తామే వికాసం వైపు మళ్లించుకోవాలి అని మన పెద్దవాళ్ళ యొక్క ప్రణాళిక. అందుకు వింటాం, విని చక్కగా దానికి తగ్గట్టు నడుచుకుంటాం. దానివల్ల రాబోయేటువంటి సమస్యల్ని దూరం చేసుకుంటాం, సుఖంగా ప్రయాణం సాగిస్తాం. ఇక రాజపూజ్యం, అవమానం. రాజపూజ్యం అంటే గౌరవం, అవమానం అంటే మనకి తెలుసు. ఇక రాశి ప్రకారం ప్రతి రాశి యొక్క రాజపూజ్యం ఎలా ఉంది, అవమానం ఎలా ఉంది తెలుసుకుంటున్నాం ఇప్పుడు మనం. మేషరాశి వారికి రాజపూజ్యం అంటే గౌరవం 2, అవమానం 4. వృషభ రాశి వారికి రాజపూజ్యం 5, 4 అవమానం. మిథున రాశి వారికి 1 రాజపూజ్యం, 7 అవమానం. కర్కాటక రాశి వారికి 4 పూజ్యం, 7 అవమానం. సింహరాశి వారికి 7 గౌరవం,
7 అవమానం. కన్యా రాశి వారికి 3 రాజపూజ్యం, 3 అవమానం. అలాగే తులారాశి వారికి 6 రాజపూజ్యం, 3 అవమానం. వృశ్చిక రాశి వారికి 2 పూజ్యం, 6 అవమానం. ధనుస్సు రాశి వారికి 1 పూజ్యం, 2 అవమానం. మకర రాశి వారికి 1 పూజ్యం, 2 అవమానం. కుంభరాశి వారికి 4 పూజ్యం, 2 అవమానం. మీనరాశి వారికి 7 పూజ్యం, 2 అవమానం. ఈ విధంగా గౌరవం, అవమానం ఎలా ఉంటాయి ఈ సంవత్సరంలో అనే విషయం తెలుసుకున్నాం. ఆ తర్వాత నక్షత్రాల వారీగా కందాయ ఫలాలు. కందాయ ఫలాల్లో ఏం చెప్తాం? ఉదాహరణకి అశ్విని నక్షత్రం అంటున్నాం. 4, 2, 1 అన్నాం. 4 సరి సంఖ్య, 2 సరి సంఖ్య, 1 బేసి సంఖ్య. ఒకప్పుడు 0 కూడా ఉంటుంది. అయితే మొదట కనుక 0 వస్తే వ్యాధి కలుగుతుంది అని, మధ్యలో 0 వస్తే భయం కలుగుతుంది అని, చివరిలో 0 వస్తే హాని కలుగుతుంది అని. ఇలా అంటే హాని అంటే కొంత పోవడం, ఏదైనా ఆరోగ్యం చెడడం, డబ్బు చెడిపోవడం, చదువు రాకపోవడం, ఇలా ఏదో ఉంటుంది. అందువల్ల వీటి గురించి తెలుసుకున్నప్పుడు మనం ఏం చేస్తాం? ఏది మనకి ప్రతికూలంగా ఉందో అది లేకుండా మన ప్రయత్నపూర్వకం, అంటే మనుష్య జన్మలో అంతా మన పూర్వజన్మల్లో చేసిన మంచి చెడుల వల్ల ఈ జన్మలో మనకి ఈ జన్మంతా ఏర్పడింది. ఈ శరీరం ఏర్పడడం, ఈ కుటుంబ పరిస్థితి ఏర్పడడం, ఈ చదువు, ఈ ఉద్యోగం, ఈ మనకున్నటువంటి సమాజం, ఇవన్నీ కూడా మనం చేసుకున్న మంచి చెడుల వల్లే ఏర్పడతాయి అని మన విశ్వాసం. అయితే ఈ మనుష్య జన్మ వచ్చినప్పుడు మనం చేసే ప్రయత్నంతో వాటిని సరిదిద్దుకునే అవకాశం ఉంది అని మన శాస్త్రాలు చెప్తున్నాయి. అందువల్ల ఈ జ్యోతిష్ శాస్త్రం ఈ పంచాంగ శ్రవణంతో మనకి ఏం కలిగిస్తోందంటే మనం ప్రయత్నపూర్వకంగా వాటిని సరిదిద్దుకోవచ్చు. అటువంటి అవకాశం ఉంది. అంటే మన కర్మ మనం అనుభవిస్తున్నప్పుడు కూడా మన ప్రయత్నం వల్ల మనకి మనం అనుకూలంగా దాన్ని మరల్చుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ కందాయ ఫలాలు విన్నప్పుడు మన ప్రయత్నం ఎలా ఉండాలి అనేటువంటి ఒక ఆలోచన మనకి కలుగుతుంది. అశ్విని నక్షత్రం వారికి కందాయ ఫలాలు 4, 2, 1. భరణి వారికి 7, 0, 3. కృత్తిక వారికి 2, 1, 0. రోహిణి 5, 2, 2. మృగశిర 0, 0, 4. ఆర్ద్ర 3, 1, 1. పునర్వసు 6, 2, 3. పుష్యమి 1, 0, 0. ఆశ్లేష 4, 1, 2. మఘ 7, 2, 4. పుబ్బ 2, 0, 1. ఉత్తర 5, 1, 3. హస్త 0, 2, 0. చిత్త 3, 0, 2. స్వాతి 6, 1, 4. విశాఖ 1, 2, 1. అనురాధ 4, 0, 3. జ్యేష్ఠ 7, 1, 0. మూల 2, 2, 2. పూర్వాషాఢ 5, 0, 4. ఉత్తరాషాఢ 0, 1, 1. శ్రవణం 3, 2, 3. ధనిష్ట 6, 0, 0. శతభిషం 1, 1, 2. పూర్వాభాద్ర 4, 2, 4. ఉత్తరాభాద్ర 7, 0, 1. రేవతి 2, 1, 3. ఈ విధంగా మనకు కందాయ ఫలాలు ఉన్నాయి. ఇక ఈ నక్షత్రాలు ప్రతి వారికి ఒక నక్షత్రం ఉంది కదా, నక్షత్రంలో పుట్టాం. నక్షత్రం బట్టి ఈ సంవత్సర ఫలితం ఒక్క మాటలో చెప్పుకోవటం అన్నమాట. అది కూడా పంచాంగం మనకి తెలియజేస్తుంది. అశ్విని నక్షత్రం వారికి, పుష్యమి నక్షత్రం వారికి, స్వాతి నక్షత్రం వారికి ఈ సంవత్సర ఫలితం ఏమిటి? అలంకార ప్రాప్తి. వారికి అలంకారాలు అంటే వారు కోరుకున్నటువంటి సౌకర్యాలు, వారి అందాన్ని ఇనుమడింపజేసేటువంటి సాధనాలు లభిస్తాయి. ఇక భరణి, ఆశ్లేష, విశాఖ, శ్రవణం ఈ 4 నక్షత్రాల వారికి ఆరోగ్య సమస్య ఉంటుంది. కృత్తిక, మఘ, అనురాధ, ధనిష్ట నక్షత్రముల వారికి వృద్ధి, ఆయుర్దాయం పెరుగుతుంది. రోహిణి, పుబ్బ, జ్యేష్ఠ, శతభిషం నక్షత్రముల వారికి ధనలాభం కలుగుతుంది. మృగశిర, ఉత్తర, మూల, పూర్వాభాద్ర నక్షత్రాల వారికి మనస్తాపం కలుగుతుంది. మనస్సులో బాధ కలిగే పరిస్థితులు ఉంటాయి. ఆర్ద్ర, హస్త, పూర్వాషాఢ, ఉత్తరాభాద్ర నక్షత్రాల వారికి రాజసమ్మానం, రాజగౌరవం అంటే మంచి గౌరవం కలుగుతుంది. ఈ సంవత్సరంలో గౌరవ ప్రాప్తి. పునర్వసు, చిత్త, ఉత్తరాషాఢ, రేవతి వారికి కలహం. కలహం అంటే తగువు కదండి, ఆ తగువు కలుగుతుంది. ఈ రకంగా అంటే వాటికి మనం జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే ఇవి అయిపోయిన తర్వాత మనం ఇవన్నీ పంచాంగంలో ఈ విషయాలన్నీ తెలుసుకున్న తర్వాత ముఖ్యంగా చేయవలసింది ఏమిటి? పంచాంగం కదా వినాలి. పంచాంగ శ్రవణం అంటే ఏమిటి? పంచాంగం అంటే తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం అన్నాం కదా. తిథివార నక్షత్రాలు తెలుసుకోవడం. ప్రతిరోజు కూడా ఈనాటి తిథి ఏమిటి, ఈనాటి నక్షత్రం ఏమిటి, ఈ వారం ఏమిటి
అనేవి మనం తెలుసుకుంటాం. అది మన పద్ధతి. అందువల్ల ప్రధానంగా దానిని మనం వినాలి. అయితే ఇది మనుష్యులకి మాత్రమేనా? ప్రతి దేవాలయంలో మనకి అనాదిగా ఆచారం ఏమిటంటే, మొట్టమొదటి దేవాలయం తలుపులు తెరవగానే అక్కడ చేయవలసినటువంటి ఆ దీపారాధనాది కార్యక్రమాలు చేయగానే భగవంతుడి సన్నిధానంలో పంచాంగ పఠనం చేయబడుతుంది. ముఖ్యంగా తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దివ్య సన్నిధిలో ప్రతినిత్యం స్వామికి పంచాంగ పఠనం చేసి ఆ స్వామికి పంచాంగం తెలియజేస్తారన్నమాట పండితులు. అది ఆచారం. స్వామికి తెలియదా? తెలియటం అంటే ఏమిటి? భగవంతుడే పంచాంగం తెలుసుకుంటున్నాడు, మనుష్యులం మనం పంచాంగం తెలుసుకోవాలి అని. ఆ ప్రతిరోజు ఆ విధంగా పంచాంగం తెలుసుకోవడం వల్ల పంచాంగ శ్రవణంతో ఏ పుణ్యం అయితే వస్తుందో, ఏ ఫలితం అయితే వస్తుందని మనం ఇందాక చెప్పుకున్నామో అవన్నీ కూడా కలుగుతాయన్నమాట. అందువల్ల మనం ఈనాటి పంచాంగాన్ని మనం తెలుసుకుంటామన్నమాట. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సర చైత్రమాసం కదండి. ఇది ముఖ్యంగా మనకి పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, శుక్లపక్షం. అయితే ఈనాడు ఎలా ఉందంటే, ఈ సంవత్సరం ఉగాది నాడు, సంవత్సరాది నాడు అమావాస్య ఉదయం 6:53 దాకా ఉంది. అంటే ఫాల్గుణ అమావాస్య కొంత శేషం ఉంది. ఆ తరువాత మరి ఈ ప్రతిపత్తు అనేది, అంటే ఉగాది అనేది మనకి ఈ పరాభవనామ సంవత్సరం ప్రారంభం ఎప్పుడవుతుంది? ఉదయం 6:53 తరువాత. శుద్ధ ప్రతిపత్తు అంటే పాడ్యం అన్నమాట. గురువారం తర్వాత ఉత్తరాభాద్ర నక్షత్రం. ఉగాది నాడు మనం ఏం చేస్తామంటే తైలాభ్యంగనం చేసి, నిమ్మకుసుమ భక్షణం చేసి, ప్రపాదానం చేసి, ఇందాక మనం చెప్పుకున్నాం వసంత నవరాత్రుల్ని ఆరంభిస్తాం. అంటే ఇది వసంత ఋతువు కదా. వసంత ఋతువు అంటే ఎంతో పచ్చని ఋతువు. ఈ 9 రోజుల పాటు భగవదారాధన చేస్తాం. అటువంటి ఒక శుభప్రదమైనటువంటి కాలం ఈనాడు ప్రారంభమవుతుంది. మన కర్తవ్యాలన్నింటినీ కూడా మనం చక్కగా ఒక క్రమబద్ధంగా ఆచరించేందుకు ఆరంభం జరుగుతుంది. అటువంటి ఈ రోజు మనకెంతో శుభకరమైనటువంటిది. ఆ శుభకరమైనటువంటి రోజుగా మాత్రమే మిగుల్చుకోకుండా ఈ సంవత్సరం అంతా శుభకరంగా ఉండేందుకు మనం మన ఆచరణను తీర్చిదిద్దుకోవాలి. ఇది ఈ పంచాంగ శ్రవణం వల్ల మనకి తెలిసినటువంటి విషయం. ఇక 12 రాశుల వారికి రాశి ప్రకారం వారికి గ్రహ సంచారం అంటే ఏమిటండి? ప్రతి మాసం సూర్యుడు ఒక నెలలో ఒక రాశిలో తిరుగుతూ ఉంటాడు. అలాగే చంద్రుడు రోజు ఒక నక్షత్రంలోకి మారుతూ ఉంటాడు. ఇలాగ గురువు ఉన్నాడు, ఆయన ప్రతి సంవత్సరం ఒక రాశిలోకి మారుతుంటాడు. 10 నెలల పాటు ఒక రాశిలో ఉంటాడు. అలాగే రాహు కూడా ఎక్కువ కాలం ఉంటూ ఉంటాడు. శని ఉంటాడు ఒక్కొక్క రాశిలో 2.5 సంవత్సరాల పాటు. ఇలాగా ముఖ్యంగా శని, గురువు, రాహువు కేతువు వీళ్ళు ఎక్కువ కాలం రాశుల్లో ఉంటారు. అందువల్ల ఆ రాశుల్లో వాళ్ళు ఉండడం వల్ల, అలాగే వాళ్ళ యొక్క దృష్టి ఇతర రాశుల మీద పడడం వల్ల, ఇతర గ్రహాల మీద పడటం వల్ల ఎలా ఫలితాలు ఉంటాయి అనేది మనకి దాన్ని బట్టి రాశి ఫలితాలు చెప్తారు. అంటే మేషరాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంటుంది, వృషభ రాశి వారికి ఎలా ఉంటుంది అని ఇలాగ 12 రాశుల వారికి కూడా ఆయా రాశిలో గ్రహ సంచారాన్ని బట్టి వారి యొక్క ఫలితాలని ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నామన్నమాట. ముందుగా మేషరాశి వారికి ఈ సంవత్సర ఫలితాలు. ఈ ఏడాది మేషరాశి వారికి చాలా అనుకూలమైనటువంటి కాలం. ఎప్పటి వరకు? సంవత్సరం మొత్తమా? డిసెంబరు మొదలయ్యేంత వరకు, డిసెంబరు నెల ప్రారంభమయ్యేంత వరకు మేషరాశి వారికి చాలా అనుకూలం. కార్యసిద్ధి అంటే ఏ పని తలపెట్టినా జరుగుతుందన్నమాట. అన్ని వైపుల నుంచి డబ్బు ఏర్పడుతుంది. తర్వాత ఖర్చు అదుపులో ఉంటుంది. కానీ గౌరవం కన్నా అవమానమే ఎక్కువగా ఉంటుంది. మాట విలువని కాపాడుకోవాల్సి ఉంటుంది. తర్వాత వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో వరుస విజయాలు సిద్ధిస్తాయి. గతంలోని ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. సమాజంలో కీర్తి పెరుగుతుంది. అనుకోని ఖర్చులు ఎదురవుతాయి. తోబుట్టువులతో సఖ్యతగా మెలగాలి. గృహ సంబంధమైన విషయాల్లో ఇబ్బందులు తలెత్తవచ్చు. విద్యార్థులకు, ఉద్యోగార్థులకు అత్యంత అనుకూలమైనటువంటి కాలం. దైవబలం పెరుగుతుంది. పిల్లల విషయంలో శుభవార్తలు వింటారు. ప్రయాణాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆధ్యాత్మిక చింతనను పెంచుకోవాలి. ఇది మేషరాశి వారికి పరాభవనామ సంవత్సరంలో ఫలితం అన్నమాట. ఇక వృషభ రాశి వారికి ఈ పరాభవనామ సంవత్సరంలో ఎలా ఉంది తెలుసుకుంటున్నాం.
ఈ ఏడాది రాజయోగం లభిస్తుంది వృషభ రాశి వారికి కూడా. ఆధ్యాత్మిక యాత్రలు చేపడతారు. తర్వాత ఆర్థిక స్థితి చాలా బాగుంటుంది. ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబ బాధ్యతలు కూడా ఎక్కువ అవుతాయి. తర్వాత డిసెంబర్ 7 నుంచి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఈ సంవత్సరం శక్తి కొద్దీ మీరు అన్నదానం చేయటం అనేది చెప్పదగినటువంటి విషయం. మిథున రాశి వారికి ఎలా ఉంది? ఆరంభం సాధారణంగానే ఉంటుంది. జూన్ నుంచి అద్భుతమైనటువంటి ఫలితాలు సాధిస్తారు. జూన్ 2 వరకు మరి మానసిక ఆందోళనలు తలెత్తుతాయి. ఆ తర్వాత ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. వృత్తి ఉద్యోగ బాధ్యతలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక యాత్రలు చేస్తారు. కొన్ని ఇబ్బందులు కలిగేటువంటి ఆస్కారం ఉంది. డిసెంబర్ 7 నుంచి మరి మితభాషణం మంచిది. ఆ తర్వాత శని అనుకూలత కాపాడుతుంది. జూన్, అక్టోబర్లలో శుభాలు జరుగుతాయి. ఇది మిథున రాశి వారికి ఈ సంవత్సర ఫలం. ఇక కర్కాటక రాశి వారికి ఈ ఏడాది మీకు మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. అంటే శుభాశుభ ఫలితాలు. శుభం ఉంటుంది, అశుభం కూడా ఉంటుంది. పూర్తిగా అదృష్టం మీద ఆధారపడకపోవడం మంచిది. కష్టాన్ని నమ్ముకుంటే నిరాశ ఉండదు. కష్టాన్ని నమ్ముకుంటే నిరాశ ఉండదు. చక్కగా జరగవచ్చు. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. భాగస్వామ్య వ్యాపారంలో చిన్నపాటి సమస్యలు ఎదురవుతాయి. జూన్ 2 నుంచి మరి గురువు బాగుంటాడు కాబట్టి ఆ సమయంలో ఆచితూచి అడుగు వేయటం మేలుగా ఉంటుంది. ఆలోచనల్లో పరిణతి వస్తుంది. తర్వాత అక్టోబర్ 31 తర్వాత సంవత్సరాంతంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అప్పటి నుంచి అక్టోబర్ 31 తర్వాత ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది కర్కాటక రాశి వారికి. సింహరాశి వారికి ప్రయత్నాన్ని బట్టి ఫలితాలు ఉంటాయి ఈ సంవత్సరం. పనులలో జాప్యం జూన్ 2వ తేదీ వరకు అలా ఉంటుంది. తర్వాత అనుకూలంగా ఉంటుంది. ముఖ్య కార్యక్రమాల్లో దైవబలం సహకరిస్తుంది. సమష్టి నిర్ణయాలతో ఉత్తమ ఫలితాలని సాధిస్తారు. అంటే మీరు మాత్రమే కాకుండా మీకు అనుకూలమైన వ్యక్తులందరితో కలిసి జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఆ తర్వాత మరి ఉద్యోగంలో కలిసి వస్తుంది. వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. మిత్రుల సాయం అందుతుంది. జూన్ నుంచి మరి వైవాహిక జీవితంలోనూ కొంత తడబాటు ఉంటుంది. శత్రువులపైన సులభంగా విజయం సాధిస్తారు ఈ రాశివారు. ఇక కన్యా రాశి వారికి ఈ సంవత్సరం విజయవంతంగా సాగిపోతుంది. కొత్త బలం వస్తుంది. శత్రువులపైన విజయం సాధిస్తారు. కోర్టు వ్యాజ్యాలు, రుణబాధల నుంచి బయటపడతారు. గృహ నిర్మాణానికి పరిస్థితులు అనుకూలిస్తాయి. మీ వల్ల కొందరికి ఉపకారం జరుగుతుంది. జీవిత ఆశయాలు ఒక్కొక్కటిగా నెరవేరుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. పోటీ పరీక్షల్లో విజయాలు సాధిస్తారు. డిసెంబర్ నుంచి పిల్లల మంచి చెడుల విషయంలో మరింత శ్రద్ధ పెట్టాలి. జూన్ 2 నుంచి అక్టోబర్ 31 వరకు ధనయోగం, పదోన్నతులు వర్తిస్తాయి. అక్టోబర్ తర్వాత శుభకార్యాలు చేపడతారు. డిసెంబర్ వరకు కూడా మానసిక చైతన్యం తగ్గుతుంది. కాబట్టి మనోబలంతో ఉత్సాహాన్ని పెంచుకోవాలి కన్యారాశి వారు. ఆ తర్వాత తులారాశి వారికి ఈ పరాభవనామ సంవత్సరంలో సంవత్సర ఫలితం ఎలా ఉంది అనే విషయాన్ని మనం ముచ్చటిస్తున్నాం. ఈ ఏడాది మీ జీవితం అనేక విజయాలు కలిగేటట్టుగా ఉన్నది. శని షష్టంలో సంచరించడం వల్ల నిర్ణయాలకి తిరుగు ఉండదు. మరి రాజయోగం కలుగుతుంది. తలపెట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. విదేశీ యానానికి, ఉన్నత విద్యలకు తగిన సమయం. జూన్ నుంచి వృత్తిలో స్థిరత్వం ఉంటుంది. ఈ దశలో ఏకాగ్రత చాలా అవసరం. ఆధ్యాత్మిక ప్రయోజనాల్ని పొందుతారు. పిల్లల వికాసం మీద దృష్టి పెట్టాల్సి ఉంటుంది తులారాశి వారు. వృశ్చిక రాశి వారు ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ దైవబలం మిమ్మల్ని సదా కాపాడుతూ ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు ఒత్తిడికి గురి చేస్తాయి. జూన్ 2 నుంచి ఉచ్చస్థితి మొదలవుతుంది. గృహ వాతావరణంలో ప్రశాంతత లోపించే ప్రమాదం ఉంది. పిల్లల చదువులపైన దృష్టి పెట్టాలి.
వృత్తి ఉద్యోగాల్లో నిబద్ధత పెరుగుతుంది, కానీ గుర్తింపులో ఆలస్యం కావచ్చు. ఉత్తరార్ధంలో అంటే సంవత్సరం రెండవ భాగంలో విద్యాపరమైనటువంటి ఉన్నతి కలుగుతుంది. ధనుస్సు రాశి వారికి ఈ సంవత్సరం అన్ని విధాల అనుకూలమైన సంవత్సరం. ఈ ఏడాది ప్రారంభం చివరి భాగాల్లో మరింత మేలు జరుగుతుంది. కొంతమేర ప్రతికూల ఫలితాలు ఉన్నప్పటికీ కూడా పని ఒత్తిడి కారణంగా మానసిక ప్రశాంతత లోపించే ప్రమాదం ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రాశివారు సహనాన్ని విడిచిపెట్టకూడదు. వాహన వేగాన్ని నియంత్రించుకోవాలి. అంటే వాహనం వేగంగా నడపకూడదు, ప్రశాంతంగా సంభాషించాలి, శక్తికి మించిన వాగ్దానాలు చేయకూడదు. శుభ ఫలితాలు ఉంటాయి. తర్వాత వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి, భాగస్వామ్య వ్యాపారాలు లాభిస్తాయి, విద్యార్థులు పురోగతిని సాధిస్తారు. జూన్ నుంచి ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి, స్వబుద్ధితో నిర్ణయాలు తీసుకోవాలి. అక్టోబర్ 31 తర్వాత పరిస్థితులు మెరుగుపడతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కలిసొస్తుంది, ఆధ్యాత్మిక బలం పెరుగుతుంది. ఇక మకర రాశి వారికి ఈ పరాభవనామ సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయంటే, ఈ ఏడాది జీవితంలో మేలైన మలుపులుంటాయి. గతంలోని కష్టాలకు ముగింపు దొరుకుతుంది. ఇతరుల సహాయ సహకారాలు లభిస్తాయి. జూన్ 2 నుంచి అక్టోబర్ 31 వరకు గురువు అనుకూలంగా ఉండడం చేత వివాహానికి, దాంపత్య బంధానికి అనుకూలమైనటువంటి సమయం. వ్యాపారులకు లాభదాయకమైనటువంటి సంవత్సరం ఇది. విద్యార్థులకు మేలు చేస్తుంది. ఆదాయ వనరులు పెరుగుతాయి, ఆస్తిపాస్తులు వృద్ధి చెందుతాయి. కానీ ఆచితూచి మాట్లాడడం మంచిది. ఒత్తిడిని దూరంగా ఉంచండి. శారీరక మానసిక ఆరోగ్యాలు జాగ్రత్త. ఆలు మగల మధ్య అపార్థాలు పుట్టుకొచ్చే ప్రమాదం ఉంది. జూన్ వరకు ముందు జాగ్రత్తగా పొదుపు మదుపు పాటించడం మేలు. మకర రాశి వారు. కుంభరాశి వారికి ఈ ఏడాది సాధ్యమైనంత వరకు సానుకూల ఫలితాలే లభిస్తాయి. శారీరక మానసిక ఒత్తిడికి జూన్ 2 వరకు కూడా కారణంగా ఉంటాయి ఈ గ్రహాల యొక్క సంచారం. పుష్కలమైనటువంటి దైవానుగ్రహం ఉంది. అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. విద్యార్థులు మరింత ఏకాగ్రతతో సాధన చేయాలి. జూన్ నుంచి రుణ సమస్యలకు ఆస్కారం ఏర్పడుతుంది. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. తర్వాత అక్టోబర్ తర్వాత గురువు మంచి స్థానానికి రావడం ఊరటను కలిగిస్తుంది. అందువల్ల మీకు ఈ రకమైనటువంటి ఫలితాలు ఉండడం చేత దీని అనుకూలంగా ప్రణాళికను రచించుకోవాలి. ఇక మీనరాశి వారి యొక్క సంవత్సర ఫలం. ఈ సంవత్సరం ఆదాయంతో పాటు ఖర్చులు కూడా అధికంగానే ఉంటాయి. ఆ ప్రభావాన్ని నిలువరించడానికి సకల జాగ్రత్తలు తీసుకోవాలి. నిద్రలేమి, దూర ప్రయాణాలు, వృథా వ్యయాలు తప్పకపోవచ్చు. మరి ఆ తర్వాత కొంతకాలం ఇలా ఉంటుంది. రాహువు యొక్క సంచారం వల్ల ఆ సంచారం మారుతుంది. రాహువు లాభస్థానంలోకి వస్తాడు 12వ స్థానంలో నుంచి. అప్పుడు కార్యసిద్ధి కలుగుతుంది. అంటే చివరి భాగంలో ఆర్థికంగా వెసులుబాటు కలుగుతుంది. దీర్ఘకాలికమైన ప్రయోజనాలు ఉంటాయి. తర్వాత మరి జూన్ 2 నుంచి అక్టోబర్ 31 వరకు కలిసి వస్తుంది. సంవత్సరం చివరి భాగంలో అన్ని విషయాల్లోనూ జాగ్రత్తగా ఉండాలి. ఇది మీనరాశి వారికి ఫలితం. ఈ రకంగా మనం 12 రాశుల వారికి కూడా ఈ పరాభవనామ సంవత్సర ఫలితాలను చక్కగా వివరించుకున్నాం. చిట్ట చివరిగా మనం ఏం చేయాలి? సమస్త ప్రజానీకం, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ప్రాణి సుఖంగా ఉండాలి అని భారతీయమైనటువంటి సనాతన సంస్కృతి మనకి బోధిస్తోంది. ఆ రకమైనటువంటి ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని మనం ముగించబోతూ ఉన్నాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ. దేశోయం క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः. అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः. అధనాः సధనాः సంతు జీవంతు శరదాం శతం.